ఈ యొక్క చిన్న డిస్కషన్‌లో మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయములో ప్రస్తావింపబడిన జ్ఞానము నిమిత్తమైన అనేకమైన విశేషాలను అర్థం చేసుకుంటూనే, దాని వెనకాల అభ్యంతరాలుగా, సంశయాలుగా మన మధ్యలో నిలుస్తున్న ఈ జ్ఞానము నిజంగా యేసుక్రీస్తు వారా? మరి యేసుక్రీస్తు వారైతే, ఆ యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడబడిన ఈ మాటలన్నీ ఏవైతే ఆ విశేషాలున్నాయో అవన్నీ ఆయనకు నిజంగా తగుతున్నాయా? ఆయనకు వర్తిస్తున్నాయా అనే చక్కని సందర్భాన్ని ఈరోజు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క డిస్కషన్లో మనతో పాటు పాస్టర్ వి సుకేష్ గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. మనము డిస్కషన్ చేసే క్రమంలో వారు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ముందుగా అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి సెలా థియాలజీ అనేటువంటి ఒక ఛానల్ ద్వారా అనేకమైనటువంటి విషయాలను, దేవుని మర్మయుక్తమైనటువంటి విషయాలను ఏ విధంగా అయితే బయలుపరిచి మాట్లాడుతున్నారో ఈ సెలా థియాలజీ ఛానల్లో మనం చూడొచ్చు. అదేవిధంగా నేను కూడా ఓ థియోఫిలా దేవుని యొక్క స్నేహితుడు అని అర్థమిచ్చేటువంటిగా ఈ ఛానల్ని కూడా రన్ చేస్తున్నాము. ఇందులో కూడా మరి చర్చకు సంబంధించినటువంటి విషయాలు, మీ యొక్క నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రతివానికి భయముతోనూ సాత్వికముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండి అనేటువంటి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఈ ఛానల్స్ అనేటివి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇటువంటి మాధ్యమాల ద్వారా దేవుని సత్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు కృప చూపాడు. ఇంకా సమయాన్ని మరి ఇంకా మనం వృధా చేయకుండా ముందుకి జ్ఞానము గురించి రాయబడినటువంటి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అది ఎవరి గురించి రాయబడినటువంటి విషయాలను మనం ముందుకు ఆలోచిద్దాం. ఓవర్ టు పాస్టర్ ముఖేష్ గారు. సామెతల గ్రంథము 7వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు జ్ఞానాన్ని గురించే మాట్లాడుతూ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే 22 నుంచి, అనగా 8వ అధ్యాయం 22 నుంచి చదువుకునే ఈ వచనాలు మాత్రము కొంత ప్రత్యేకమైన స్పెషల్ ఇన్ఫర్మేషన్ని మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక అక్కడ నుంచి విశేషాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం కోసం మొదటి వచనాన్ని ఆలోచన చేసినప్పుడు, మొదటి వచనము 8వ అధ్యాయం మొదటి వచనము, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యుద్ధను పూర్వద్వారముల నొద్దను పట్టణపు గౌనల యుద్ధను నిలవబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనదని తెలిసి కొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. అనగా జ్ఞానము మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి, తన ఉద్దేశాలను మనుషుల మధ్యలో ఉంచడానికి, తనను గమనించవలసినదిగా, తనను చేపట్టవలసినదిగా మనుషుల మధ్యలోకి తన యొక్క వార్తను తాను ప్రచారం చేస్తున్నట్లుగా మనకు ఈ కాంటెక్స్ట్ మనకు మొదటి అధ్యాయంలో మొదటి భాగంగా మనకు కనబడుతూ ఉంటుంది. అలా కాంటెక్స్ట్ను అర్థం చేసుకున్న వారంగా 22వ వచనంలోకి మనం వెళ్ళిపోయేసరికి, పూర్వకాలమందు, అంటే ఈ జ్ఞానం మాట్లాడుతూ ఒక విశేషమైన విషయాన్ని చెప్తా ఉంది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. మరలా చదువుతున్నాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఎ వెరీ స్పెషల్ స్టేట్మెంట్ టు మేక్. అంటే మొట్టమొదటిగా, సృష్టి అంతటికంటే ముందుగా యెహోవా ఈ జ్ఞానాన్ని కలుగ చేశారు అని ఇక్కడ మనకు ఈ వాక్యం సెలవిస్తుంది. పాస్టర్ గారు, సాధారణంగా మనం ఆదికాండం చదివినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాటతో మొదలవుతుంది కదా.
అంటే ఈ మాటను బట్టి చూసుకున్నప్పుడు జ్ఞానము భూమి ఆకాశముల కంటే ముందుగా కలుగజేయబడింది అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చా? దీన్ని ఆ, విశ్లేషణ చేయవలసిన విధానం ఏంటి? అర్థం చేసుకోవాల్సిన విధానం ఏమిటి? కొంత మీ మాటల్లో వివరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రాయబడిన మాట క్లియర్ గా ఏమని ఉందంటే, భూమి ఉత్పత్తి కంటే ముందు అంటే అనాది కాలంలోనే నేనున్నాను, నియమించబడ్డాను, కలుగజేసాడు దేవుడు నన్ను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ జ్ఞానము ఆ ఆ ఆ సృష్టి కార్యము ఉన్నప్పుడు ఉండాలి. ఎందుకంటే ఇంకా కింద చూస్తే ఆ 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినమును సంతోషించుచున్నాను. ఎప్పుడు ఎప్పుడు ప్రధాన శిల్పిగా ఉన్నాడంటే, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రం మీదకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, అంటే ఈ సృష్టి కార్యము జరుగుతున్నప్పుడు జ్ఞానము దేవుని యొద్ద ఉన్నది, సృష్టి కార్యములో ప్రధాన శిల్పిగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము రూఢిపరచుకోవచ్చు. అందుకే అనేక మంది ఈ మాటలు చదువుతూ ఇది కేవలం మనం అనుకున్నట్లుగా జ్ఞానం మాత్రం కాదు, యేసుక్రీస్తు వారినే జ్ఞానముగా జ్ఞానముగా ఇక్కడ మనకు భక్తుడు పరిచయం చేస్తూ ఉన్నారు అనేది అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అందులో ఏమైనా అభ్యంతరం ఉందా? లేకపోతే దాన్ని సత్యంగా మనము రూఢిగా తీసుకోవచ్చా? దాంట్లో ఎంతవరకు మనకి సత్యం ఉందని మనం ఆలోచన చేయొచ్చు? కామన్ గా మనం ఆలోచించినప్పుడు, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది అనేటువంటి విషయాన్ని యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం మనం. అయితే వాక్యము అనగానే దానికి గ్రీకు భాషలో లోగోస్ అని రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. లోగోస్ అంటే అర్థం ఏమిటి అని మనం చూసినప్పుడు, లోగోస్ అంటే ద స్పోకెన్ వర్డ్ ఆర్ ఎల్స్ ద థాట్, అనుకున్నది, దేవుని యొక్క ఆలోచన అనేటువంటి విషయాన్ని మనము ఈ లోగోస్ అనేటువంటి పదానికి మనం ఇస్తూ ఉంటాం. అలాగనే ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడబడుతున్నప్పుడు, ఈ జ్ఞానము సృష్టి కార్యములో ప్రధాన శిల్పిగా ఉన్నది అని మనం చూస్తే, మన బైబిల్ గ్రంథం అంతా చూసినప్పుడు కూడా సృష్టి కార్యములో ఉండి సృష్టములో పాలు పొందినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారిగానే మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త కావచ్చు, ఫిబ్రిలకు రాసిన పత్రిక కావచ్చు, కొన్ని పత్రికల్లో యేసుక్రీస్తు వారు ప్రధా ఆ, దేవుని యొక్క సృష్టికి ఆయన ఆధారభూతుడిగా, ఆయన ద్వారానే మనకు కలిగింది అన్న విషయాలను చూస్తున్నాం. ఇవాళ మనకు సమయం ఉంటే కొలసీలకు రాసిన పత్రిక ఆ సమయం ఉంటే ఆ వచనాలను మనం ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడును ఆయన సమస్తమునకును ఆధారభూతుడై ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఉమ్, సో యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే కొలసీలకు రాస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారో ఉమ్, అలాంటి మాటగానే సామెతల గ్రంథములో ఇప్పుడు మీరు అన్నట్టుగా 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఏంటి ఆయన ఆయన చేస్తున్న పని ప్రధాన శిల్పిగా ఉండి అంటే భూమిని దాని మైదానములను పుట్టించే కార్యంలో ఉన్నాడు. ఉమ్, ఆ, నేల మట్టిలో ప్రతి రవ్వను సృష్టించే కార్యంలో ఉన్నాడు. ఆకాశ విశాలమును స్థిరపరిచే ఆ, పనిలో ఉన్నారు. మహాజలముల మీద మండలములు నిర్ణయించే పనిలో ఉన్నారు. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను బిగించినప్పుడు ఆ యొక్క సమయంలో ప్రధాన శిల్పిగా నేనున్నాను అని జ్ఞానం మాట్లాడుతూ ఉంటే, కొలస్సీలకు పౌలు గారు రాస్తున్న మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ, ఆయనే అనగా క్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు అనే మాట మనకు ఇక్కడ మాట్లాడబడుతున్న జ్ఞానము క్రీస్తుని గురించే మాట్లాడుతుందా అనే ఒక బలమైన ఆధారాన్ని మన మధ్యలో నిలబెడతా ఉందా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది కదా. సో ఈ విధానాన్ని బట్టేనేమో అనేక మంది సహోదరులు ఇది కేవలము జ్ఞానాన్ని గురించి మాట్లాడబడటం లేదు కానీ క్రీస్తు గురించి మాట్లాడబడుతున్నాయా అనే ఒక సందేహాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు ఈ 8వ అధ్యాయంలో రాయబడినటువంటి జ్ఞానం యొక్క లక్షణాలు ఆ ఎలాగున్నాయి అనేటి నేను కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. యేసుక్రీస్తు వారు చెప్పుకున్నారు, ఇది నాకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పుకున్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. అది కనిపించినప్పుడు ఇది యేసుక్రీస్తు వారు కాదు అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారం ఉండదు. యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును.
నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవ్వడును వెళ్ళలేడు. అవును. మార్గం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. 35వ వచనం కూడా ఒకసారి దీన్ని చూద్దాం, తర్వాత ముందుకెళ్దాం. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును. అంటే యేసుక్రీస్తు వారిని కనుగొంటేనే కదా మనకు జీవం కలిగేది. అంటే నేను ఈ లక్షణాలను కేవలం క్రీస్తు వారిలో మాత్రమే చూస్తున్నాను, ఇంకెవరిలో చూడట్లేదు. అందుకే యేసుక్రీస్తుకు అనేకమైనటువంటి పేర్లున్నాయి, బిరుదులున్నాయి. అందులో జ్ఞానము కూడా నేను ఆయన బిరుదు అనుకుంటున్నాను. జ్ఞానము అని చెప్పినప్పుడు ఇంకా నేను ఫార్వర్డ్ వెళ్ళాలంటే, పౌలు గారు ఒక మంచి మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24వ అధ్యాయం, మొదటి అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన అవును. యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. ఎవరి గురించి అంటే క్రీస్తు గురించి ప్రకటించు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని 23వ వచనంలో మాట్లాడి, 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని అవును. జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉంటే మనం సందేహించాల్సినటువంటి అవసరం లేదనేది నా ఉద్దేశం. వాక్యాధారంగా మీ ముందు ఉంచాను. మంచిది. అండ్ ద సేమ్ టైం నేను కూడా మీరు మాట్లాడుతున్న ఈ మాటలకు ఏకీభవిస్తాను. ఎందుకంటే సామెతల గ్రంథము రాస్తున్న కాలానికి ఇంకా యేసుక్రీస్తు వారికి యేసు అనే పేరు పెట్టబడలేదు. క్రీస్తుగా ఆయన మనకు బయలు ప్రత్యక్షంగా పరిచయం బయలుపరచబడి. పరిచయం కాలేదు. బయలుపరచబడలేదు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి గురించి మనతో ప్రస్తావించాలంటే ఆయనకున్న వేరే నామాలతో మన ముందు ఆయన ప్రస్తావించడమే కదా భావ్యము. ఇది మాత్రమే కాదు, అనేకమైన సందర్భాల్లో యేసుక్రీస్తు వారిని వెలుగుతో పోల్చుతూ ఆయన గురించి రాయబడిన మాటలున్నాయి. దేవుని వాక్యం అనే నామముతో పోల్చుతూ ఆయన గురించి మాట్లాడబడిన వాక్యములు మనకు ఆధారంగా ఉన్నాయి. దాంతోపాటు యేసుక్రీస్తుని యెహోవా బాహువుగా, దక్షిణహస్తముగా, తనలో ఉన్న లక్షణాలను మన ముందు చూపుతూ ఆయన గురించి వాక్యంలో ప్రస్తావించిన సందర్భాలు ఉండగా, ఇక్కడ మాట్లాడుతున్న ఈ జ్ఞానము యేసుక్రీస్తు వారు కాదు అని నేను అంత త్వరగా ఏమీ అభ్యంతరపడను. అయితే నాకు బలమైన విశ్వాసం ఏమిటంటే దేవుని జ్ఞానము యేసుక్రీస్తు వారే. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడబడుతూ, అంటే జ్ఞానమంతా యేసుక్రీస్తు వారి సంపదే అని చెప్పి మాట్లాడబడతా ఉంది. కనుక ఆయన్ని జ్ఞానం అని పిలిచినప్పుడు నేను త్వరగా అభ్యంతరపడను. అయితే అభ్యంతరపరిచే కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని గురించి ఒకసారి ప్రస్తావనలోకి మనం తీసుకుందాం. ఉదాహరణకు అదే అధ్యాయం అనగా 8వ అధ్యాయములోని 24వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకవేళ ఈ జ్ఞానము యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారు ఆ అనాది కాలములో పుట్టారు అని మనం తీసుకుంటే యేసుక్రీస్తు వారికి పుట్టుక ఉన్నది అని మనము నిర్ధారించినట్లు అవుతుంది కదా. యేసుక్రీస్తు వారు పుట్టుట ఎలాగ కుదురుతుంది? ఆయనకు ఆది అంతములు లేనివాడు కదా. ఇక్కడ పుట్టి తిని అని మాట్లాడబడిన ఈ మాటను మనం క్రీస్తు వారికి ఎలాగ ఆపాదించగలుగుతాం? దీన్ని 2 విధాలుగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఒకటి, బైబిల్‌లో ఉన్నటువంటి వేరొక సందర్భాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయం కూడా మనకు అర్థమవుతుంది. రెండవది, ట్రాన్స్‌లేషన్స్‌ని మనం ఆదిమ ప్రతిని తీసుకొని చదువుకున్నప్పుడు అక్కడ దాని ఉద్దేశాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇక్కడ పుట్టి తిని అన్నప్పుడు యేసుక్రీస్తుకు చావు పుట్టుకలు లేవు. సర్వాధికారియగు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను అల్ఫాను, నేను ఒమేగాను, నేను మొదటివాడిని, నేను కడపటివాడిని, నేను మృతుడనయ్యాను అంటున్నాడు. హ్మ్. దేవునికి మృతుడయ్యేటువంటి అవకాశం ఉంటదా? రెండవది, మొదటివాడు కడపటివాడు కూడా దేవుడు కడపటివాడు అయిపోతాడు. ఆ తర్వాత దేవుడు ఉండడా కడపటివాడి తర్వాత? మొదటివాడు అంటే ఆయన పుట్టినాడా? సో ఐ ఆమ్ ద స్టార్టింగ్ అండ్ ద ఎండింగ్. అంటే దేవుడికి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటదా అని మనం ఆలోచిస్తే, దేవుడికి స్టార్టింగ్ ఎండింగ్ ఉండదు. దేవుడు అక్కడ ఏదో చెప్పాలనుకుంటున్నాడో మనం ఆలోచించాలి ఇక్కడ. ఈ సృష్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి, నిరూపించడానికి, లేదా ఆ ఆ- ఆ ఆవిర్భావము కోసం ఈయన మొదటివాడు. ఈ సృష్టి కార్యాన్ని ఆయన లయపరచడానికి కడపటివాడు. ఈయన ద్వారానే మొదలవుతుంది. ఈయన ద్వారానే కడపటి స్థితిని ఈ సృష్టి కార్యం పొందుకుంటుంది. కాబట్టి మొదటివాడు కడపటివాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ సందర్భ సహితమైనటువంటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూనే ట్రాన్స్లేషన్ లో ఏమి రాయబడిందో మనం ఆలోచించినప్పుడు అక్కడ ఒకసారి ఈ ఇంటర్ లీనియర్ బైబుల్ ని మనం చూసినప్పుడు, ఎందుకంటే అక్కడ ఆ గ్రీకు ఆదిమ హిబ్రూ భాషలో ఏమి రాయబడి ఉంది, అక్కడ మనం చూసినప్పుడు నేను పుట్టి తిని అని రాసిన దగ్గర ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ అని ఉంది. బ్రాట్ ఫోర్త్ అంటే బర్త్ కి, బార్న్ కి, బ్రాట్ ఫోర్త్ కి చాలా తేడా ఉన్నది.
అక్కడ ఉన్నటువంటి నెంబర్ని మనం ఒకసారి చూస్తే ఆ బ్రాట్ ఫోర్త్ అనే దగ్గర ఆ 2342 హిబ్రూ స్ట్రాంగ్. వర్డ్స్లలో 2342 వర్డ్. దాని మీనింగ్ ఏంటిది అని క్లియర్గా మనం చూస్తే అది ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అది ఒక వర్బ్, అంటే కార్యముగా ఉన్నది. అండ్ కూల్ అనేటువంటి ఈ చూల్, అది యాక్చువల్గా KHOOL, కూల్ అనేటువంటి సౌండ్ ఇస్తూ దాని మీనింగ్ వచ్చేసరికి ఏమని రాయబడింది అంటే, దాన్ని ఇంగ్లీష్లో ఏమని దాని రాశారు అంటే, దానికోసము ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ వెన్ దేర్ వర్ నో డెప్త్స్, వెన్ దేర్ వర్ నో ఫౌంటైన్స్ అబౌండింగ్ విత్ వాటర్. నీళ్లు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు నేను ముందుకు తీసుకురాబడ్డాను. ఎందుకు అంటే 23-22 వచనాల్లో క్లియర్ గా చెప్పాడు. సో దాన్ని మనము పుట్టాడు అంటే మనకు క్లియర్ గా తెలుసు. సైన్స్ చదువుకున్న వాళ్ళంటే, కొంచెం చదువుకున్న వాళ్ళని అడిగితే, ఏ పవర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. యాక్చువల్ గా జ్ఞానమునకు పుట్టుక అనేది అంటే ఒక శక్తికి, ఈ పంచభూతాలకు సంబంధం లేనటువంటి విషయానికి పుట్టుక చావు అనేటివి ఉండవు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఇటువైపు మనం స్పిరిచువల్ గా చూసినా, ఇటు సైంటిఫికల్లీ చూసినా కానీ, దేర్ వాజ్ నో బర్త్ ఫర్ ఈ డివైన్ థింగ్స్, ఆర్ దెర్ ఇస్ నో డెత్ ఫర్ డివైన్ థింగ్స్ అనేది మనము అర్థం చేసుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు మనకి పుట్టి తినే మాట మూలవచనంలోకి వెళ్ళినప్పుడు ముందుకు తేబడుట అనే విషయము క్రీస్తు విషయంలో చాలా అనుకూలమైనది కాబట్టి అసలు అభ్యంతరానికి అసలు కారణమే లేదన్నట్టుగా మనకి ఈ ఉద్దేశంలో కనబడుతా ఉంది. ఎస్, క్రీస్తు అనే పదం చాలా ప్రాముఖ్యమైనదని నేను భావిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మనకు తెలుసు, క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అంటే అభిషేకించబడిన వాడు. ఒక రాజును ఎందుకు అభిషేకిస్తారు అంటే, ఒక పనిని అప్పగించినప్పుడు అభిషేకిస్తారు. ఈ సృష్టి కార్యాన్ని చేయడానికి, ఈ సృష్టిని నడిపించడానికి, అందుకే అన్నాను మొదటి వాడు కడపటి వాడు అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. సృష్టిని ఆరంభించడానికి, సృష్టిని లయపరచడానికి, సృష్టిని స్థితిని, ఆ గతిని ఆయన నియమించడానికి, ఈ ఈ మధ్యలో ఉన్నటువంటి ఆరంభానికి అంతానికి మధ్యలో ఉన్నటువంటి విషయాలన్నిటికీ కూడా ఆయనకు బిరుదిచ్చి, మరి క్రీస్తు అనేటువంటి బిరుదిచ్చి నియమించబడ్డాడు. సో ఇక్కడ జ్ఞానము, నేను నియమించబడుతున్నాను ఈ కార్యముక్రములకు, అంటే మార్గము చూపడానికి, జీవాన్ని ఇవ్వడానికి, సృష్టిని సృజించడానికి ప్రధాన శిల్పిగా నేను నియమించబడ్డాను అంటే కేవలము క్రీస్తుకు మాత్రమే మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితముగా ఇది యేసుక్రీస్తు వారి అని చెప్పడానికి ఆ ఒక మంచి ఉదాహరణగా మనం అనుకుందాం. అఫ్ కోర్స్ నేను డెఫినెట్గా మీ ఉద్దేశాలకు ఏకీభవిస్తాను. ఎందుకంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, ఇక్కడ కూడా జ్ఞానము ఇవన్నీ చేయక మునిపే అభిషేకింపబడింది అని మాట్లాడబడతా ఉంది. హూ అదర్ దాన్ జీసస్ ఈజ్ అపాయింటెడ్ అనే ప్రశ్నకు నన్ అదర్ దాన్ జీసస్ అనే వస్తుంది. కాబట్టి ఆ, ఇక్కడ మాట్లాడబడుతున్న జ్ఞానము క్రీస్తు కాక మరొకరు కాదు అనే ఉద్దేశాలని స్థిరపరుస్తూ ఉందనేది నేను ఈ యొక్క విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోగలుగుతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడ జ్ఞానం అని రాయబడినా అక్కడ యేసుక్రీస్తు వారేనా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడేటువంటి Hmm. అవకాశం కూడా ఉంది. ఈ విషయాల పట్ల మీకున్నటువంటి విశ్లేషణను ఆ, మీరు కూడా పంచుకుంటారని ఆశిస్తుంది. ఉదాహరణకు మనకు బైబిల్ గ్రంథంలోనే ఈ లోక జ్ఞానం గురించి మాట్లాడబడతా ఉంటుంది, దేవుని జ్ఞానం గురించి మాట్లాడబడతా ఉంటుంది. అంటే రెండు వేరువేరా, స్పష్టంగా వేరువేరు అన్నట్లుగా బైబిల్ నిర్ధారిస్తూ ఉంటుంది కదా. అలాగా లోక జ్ఞానము కూడా కొంత మట్టుకు ప్రయోజనకరమైనది అయినప్పటికీ అంతకంటే శ్రేష్టమైనది దేవుని జ్ఞానం అని బైబిల్ నిర్ధారిస్తూ ఉంటుంది. అందుకే యాకోబు పత్రిక 3 అధ్యాయం 17 వచనంలో మాట్లాడుతూ అంటే పైనుంచి వచ్చు జ్ఞానమునకున్న గుణ లక్షణాలు దాన్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాయని, అది మాత్రమే కాకుండా వేరొక జ్ఞానం కూడా ఉంటుందని, ఆ జ్ఞానము పైనుండి రాలేదని, అది భూ సంబంధమైనదని, ప్రకృతి సంబంధమైనదని, దానికే వేరొక పేరు ఉంది, అదేంటంటే దెయ్యముల జ్ఞానమని. అదేం చేస్తుంది? మత్సరాన్ని, వివాదాన్ని, అల్లరిని పుట్టిస్తుందని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా విడదీసింది. జ్ఞానం అనగానే వెంటనే క్రీస్తుకు ఆపాదించేయడం కాదు. దాని లక్షణాలను బట్టి లోక జ్ఞానమా, పరసంబంధమైన జ్ఞానమా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది పరసంబంధమైన జ్ఞానం అయితే అది క్రీస్తు అని మనము నిర్ధారించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఆ, దేవుని జ్ఞానము క్రీస్తు అని, అదే విధంగా జ్ఞానము కూడా ఆయనకు వన్ ఆఫ్ ద బిరుదు అనేటువంటి, అంటే ఆయన్ని సంబోధించడానికి మనము జ్ఞానము అనేటువంటి పేరుతో, అది కూడా
పైనుంచి వచ్చిన జ్ఞానము దేవుని జ్ఞానం అని మనము ఇక్కడ సంబోధించవచ్చు యేసుక్రీస్తు వారిని అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అనేకమైనటువంటి లక్షణాలు చూసాం మనం. ఒకటి మార్గము నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పారు, జ్ఞానం కూడా చెప్తుంది. జీవము నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పారు, జ్ఞానం కూడా చెప్తుంది. ఇందాక మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా కేవలం యేసుక్రీస్తు వారిలోనే మనం చూస్తున్నాం. అవన్నీ కూడా మరి ఈ జ్ఞానములో కనపడుతున్నాయి కాబట్టి మళ్ళా మనం చూస్తాం సంత వీధుల్లో సంచరించి బోధించుచున్నటువంటి జ్ఞానం ఏదన్నా ఉంది అంటే యేసుక్రీస్తు వారు మొదటి కాలము నుంచి కూడా ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఆయన అందరికి నీతిని బోధిస్తూనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం మీకా గారు 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తాం. సో జ్ఞానమే మన రక్షణార్థమై ఘోషిస్తున్నది, నీతిని ప్రకటిస్తున్నది. ఆ జ్ఞానము యేసుక్రీస్తు వారే అనేటువంటి విషయాలను ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలను బట్టి నేనైతే రూఢిగా నమ్ముతున్నాను. కాదు, ఇది కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానము గురించే మాట్లాడుతున్నారు అంటే దానికి సంబంధించినటువంటి వాక్యాధారాన్ని నేను చూడలేకపోయాను కాబట్టి నేను దాన్ని రూఢిపరచుకోలేకపోయాను. మరొక వాక్యాన్ని మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో పరిశీలన చేసినప్పుడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. అంటే యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమయ్యారు, నీతి అయ్యారు, విమోచన అయ్యారు, పరిశుద్ధత అయ్యారు. అంటే అనేకమైన నామాలు ఉన్నాయి. అందులో జ్ఞానం అనే నామము క్రీస్తుకున్నది. ప్రత్యేకం ఏంటో తెలుసా అండి? ఆయన ఎవరికో జ్ఞానం కాదు, మనకే జ్ఞానం అన్నట్లుగా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అసలు నిరభ్యంతరంగా, నిరాక్షేపంగా సామెతల గ్రంథంలో మాట్లాడబడుతున్న జ్ఞానం ఎవరైనా క్రీస్తుగా యోచించినట్లయితే అభ్యంతరపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మాట్లాడబడినటువంటి విషయాలు అలాగున్నవా లేవా అనేటువంటి పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఎంతో ఉన్నది. ఒకరి మాటలు విని మనము అంటే అది ముఖేష్ పాస్టర్ గారు కానీ సుకేష్ పాస్టర్ గారు కానీ మాటలు విని ఇదే సత్యం అని కాకుండా అది అలాగ ఉన్నదా లేదా అనేటువంటి పరిశీలన చేసినప్పుడు ఇంకా దృఢమైనటువంటి నిశ్చయితను దేవుడు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే ఏది చెప్పినా కూడా డెఫినెట్గా మన యొక్క సొంత వర్కౌట్ మనం స్పష్టంగా కలిగి ఉండాలి. మన బెరయ సంఘము పరీక్షించినట్లుగా చెప్పబడిన ప్రతి వాక్యాన్ని అలాగ ఉన్నదా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవునికి ఉంది. కనుక ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ అన్ని విశేషాలను మరొకసారి మీరందరూ మరలా పూర్వ పరిశీలన చేసి మరలా అక్కడ మాట్లాడబడుతున్న జ్ఞానం నిమిత్తమైన విశేషాలను అన్నిటినీ మరలా నెమరు వేసుకొని దాన్ని అర్థం చేసుకొని అక్కడ మాట్లాడబడింది క్రీస్తే అని ఎరుగుట ద్వారా ఆయనను గూర్చి రాయబడిన అనేకమైన విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మరింత విశ్వాసాన్ని ఆయన పట్ల మనం కలిగి ఉందామని, ఇంకేమైనా అభ్యంతరాలు కానీ ఇంకేదైనా విశేషం పట్ల మరింత అవగాహన కానీ లేదా సందేహం కానీ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ ద్వారానో లేకపోతే కింద కాంటాక్ట్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారానో మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. మేము గొప్పవారమని కాదు కానీ, అంటే మీ ఆలోచనల కంటే గొప్పగా ఆలోచన చేసేవారమని కాదు కానీ, జ్ఞానవంతులమని కాదు కానీ, మాకు తెలిసిన విషయాన్ని పంచుకొని ఒకవేళ అవసరమైతే మీ నుంచి కూడా ఒక మంచి విశేషాన్ని తెలుసుకునే మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం కనుక ఆ విషయాల్లో మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాము. అందరికీ వందనాలు. సెలవు.